నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివనామ స్మరణతో హోరెత్తిన శైవాలయాలు. స్థానిక సంతపేట సాయి మందిరం నందుగల కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి సతీ సమేతంగా పాల్గొని మహాచండీ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి, ఆలయ నిర్వాహకులు అలహరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు. ఆమ్లెట్ ఎక్కువ పడుతుంది ఎందుకమ్మా మధ్య మధ్య మేమే ఆడుతుంటే ఎందుకు అడిపోయి తీసుకొని వచ్చినప్పుడు బయటకు వస్తారు బయటకు వచ్చినప్పుడు తీసుకుంటారు. మైక్ ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతో దైశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతకే నమః. దంతమయా గిరిశంతాభిజాకశీ యామిషం పురుషం జగతో నమో అస్త్వనీలగ్రీవాయ సహస్రాక్షాయ మేఢజే అతో దేహస్య భగవో భవ అవదస్యధనుస్తం సహస్రాక్షసతే రుధే విజేయానాం ముఖాశిమోలస్సుమలా భవ విద్యంధనఃకవర్తినో విశల్యో బాణవాగుంభుత అనే సద్మశ్యేషవ ఆభురస్య నిశంగరిః ఖ్యాతేః జగద్దేహంద్రభాదేవస్వభాజినః భిన్నోపాగరత్రణ ఆయోగం చిదానిషదో జ్యోతిరసిదేవోదస్సవితో మధునక్తముతో సదివగమత్పార్థివగౌరజः మధునద్యోరస్తునః పితా మధుమాన్నమనస్పతిర్ మధుమాగుందస్తు సూర్యः వంశీ పక్కన చేయి అమ్మా. వంశీ పక్కన చేయి. అర నిమిషం ఇప్పుడు మాకే రాలేదు. సహస్రాక్షాయ శతధన్వనే చ నమో ప్రథమాయ చ నమః శవే చ జనాయ చ నమః శీఘ్రాయ చ మేఘ్యాయ చ నమః ఊర్మ్యాయ చ వస్వన్యాయ చ నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ నీళ్ళు ముందు నమో జ్యేష్ఠాయ చ కర్మ్యాయ చ నమః వర్యాయ చ కర్మ్యాయ చ మశ్రోత్యాయ చ వసాన్యాయ చ మోహన్యాయ చ లక్ష్యాయ చ నమః శ్రవాయ చ ప్రజశ్రవాయ చ నమః సుషేణాయ చ సురథాయ చ నమః గౌరాయ చ భవింద్రనే చ నమో వర్మిణే చ వరోధినే చ నమో బిల్మినే చ నవజనే చ नमः श्रुताय च स्वसेनाय च दुभ्याय च हनन्याय च नमो दृष्टाय च प्रमुचाय च नमो दोताय च प्रहिताय च नमो निषङ्गिने च सुधिमते च नमः
रेष्म्याय च नमो वास्तव्याय च वास्तुवाय च नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्खाय नमः शिष्याय च भेण्याय च नमः सिकत्साय च प्रभार्याय च हिरण्याय च प्रवत्साय च नमः त्रिपुंसाय च क्षयाय च नमः कमध्यने च पुरस्मये च नमः कोष्ट्याय च गुह्याय च नमः स्तौर्याय च हेत्याय च नमः कार्त्याय च वरेष्ठाय च नमः भगवत्याय च निवेष्ट्याय च नमः पागुंसत्याय च सुरदस्याय च नमः सुष्ट्याय च हरित्याय च नमो लोक्याय च लोक्याय च नमः पूर्व्याय च सूर्याय च नमः परण्याय च वक्त्रसिद्ध्याय च नमो गुरुमाणाय च भिन्नते च नमः आत्मकते च नमो ज्योतिभ्यो नमो विषयेभ्यो नमो विचिन्वत्येभ्यो नमो आदित्येभ्यो नमो विरुद्धेभ्यः जनार्दनाय नमः ओमाय नमः ओभलिकाय नमः धज्जो जातं प्रवक्ष्यामि धज्जो जाताय वै नमो नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः स्कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः विकरणाय नमो बलविकरणाय नमः सर्वभूतनमनाय नमो मनोन्मनाय नमः ब्रह्ममुपहरति एकदैव यजमानायुक्ते ज्योतधादि सम्राजन्त विराजन्ताभिश्रेरयाजनो गृहे श्रीराष्ट्रस्यमुखेतयामासकौसुजामसि पार्वतीपदये शोभमानः कल्याणः కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మహాశివుడు అందరికీ కూడా ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని దేవుడు అందరికీ కటాక్షాలు మనందరికీ కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు ఈ యజ్ఞాన్ని మరి 11 రోజులు యజ్ఞాన్ని తలపెట్టినటువంటి మన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా దక్షిణామూర్తి గారు మరి ప్రతి శివరాత్రికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల భక్తులందరూ కూడా మరి అందరూ కూడా ఈ శివుని యొక్క విశేషాలు తెలుపుతూ మరి ఎన్నో కార్యక్రమాలు మరి రుద్రాక్షలతోటి గత సంవత్సరం రుద్రాక్షలతోటి మరి కోటి రుద్రాక్షలతోటి చేసినటువంటి
కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మరి దక్షిణామూర్తి గారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అందరూ కూడా అభినందించాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి పొద్దు దింగజెత్తి ఏం రాదు పోగే నమస్కారం సమర్పయామి. ధిరస్తు పార్వతీ పరమేశ్వరు మహాముచ్చింది. हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहं महाचण्डी देवी प्रसादसिद्धिरस्तु. सर्वदा दिग्विजयफलावस्तु. మేము ప్రతి సంవత్సరం ఇట్లానే పెద్ద కార్యాలు చేస్తూ ఉండాలి. అయ్యా మీరు మాకు మీ ద్వారా సహకారం అన్నీ అంటే సహకారం. అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఆ పరమశివుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా అందరిని కూడా మరి ఐరారోగ్యాలతోటి ఉంచాలని మరి ఆ దేవుడు అందరూ కూడా ఆయన కరుణ కటాక్షాలు అందరూ కూడా కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ఈ ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ దక్షిణామూర్తి గారు ఈ చండీ యాగాలు ఇవన్నీ అన్ని రకాలుగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అందరూ కూడా శివరాత్రి మహాఘనంగా జరుపుకునే పరిస్థితి ఉంది. మరి శ్రీశైలంలో అయితే లక్షలాది మంది ఈరోజు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. మరి ఆ శివుడు కర్ణ కటాక్షాలు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా కలగాలని చెప్పి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకు కూడా శివుడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక కేశవస్వామిపేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఆలయ ఈవో వేమూరి గోపి, మండల సభ్యులు కుర్రా ప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, ఈమని మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలో వేంచేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజున వేకువజాము నుండి కూడా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేకమైన పూజలు అర్చనలు జరుగుతున్నాయి. ఒంగోలు నగరంలోని ప్రజలందరూ కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరై క్యూ లైన్లో కూడా బయట రోడ్డు వరకు కూడా ఉండటం జరిగింది. వాళ్ళందరికీ కూడా కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపటి రోజున స్వామివారి గ్రామోత్సవం భృంగి వాహనం మీద స్వామివారి నగరోత్సవం కూడా కంఠుడు ముక్కంటి త్రినేత్రుడైన మహాశివుడి దర్శనం కోసం ఈరోజు ఒంగోలు నగర ప్రజలు గంగా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో తండోపతండాలుగా పోటెత్తిన విధానం చూస్తుంటే నిజంగా మా ధర్మకర్తల మండలి జన్మ పావనమైందని చెప్పి పేర్కొంటున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ దేవాలయం దాతల సహకారంతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొని ఈ రోజున శివయ్య ప్రజలకు ఆశీస్సులతో పాటు తన దేవాలయాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని కల్పించారు మాకు. ఆ దేవదేవుడికి మా పాలక మండలి తరపున ప్రజలందరి తరపున హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నాం. ప్రజలందరికీ మహాశివరాత్రి సందర్భంగా మా ధర్మకర్తల మండలి తరపున నమ శివాయ. ఒంగోలు నగర ప్రజలకు భక్తులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేశవస్వామిపేటలో వేంచేసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంకు వచ్చి మహాశివరాత్రి నాడు ఆ పరమశివుని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని చెప్తారు. అలా వచ్చి దర్శనం చేసిన భక్తులందరికీ కూడా, అలాగే మీడియా ద్వారా మీరు వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా ఈరోజు శివరాత్రి పర్వదినాన అత్యంత శోభాయంగా రంగులతో రంగవల్లులతో వేద పండితుల సారథ్యంలో చాలా అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఒంగోలు నగరంలో ప్రజలు విశేషంగా పాతకాలంలో అసలు ఈ శివాలయానికి చాలా ప్రసిద్ధమైన చరిత్ర ఉంది. ఈ శివాలయమే మొదటి శివాలయం. ఇక్కడికి ఈరోజు అశేష సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుకోరుచున్నాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం నందు వేకువజాము నుండే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్శించి ఈరోజు స్వామివారికి ఉదయం ఏకోదోన 4 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. 50 మంది భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవ కాల అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించబడును. రేపు ఉదయం 10 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారి నగరోత్సవం జరుగును. కావున సదరు కార్యక్రమంలో భక్తులెల్లరూ విచ్చేసి పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులకు ముఖ్య గమనిక, మాస్కులు ధరించి శానిటైజ్ చేసుకొని స్వామివారిని దర్శించవలసిందిగా మరీ కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఉదయం 7 గంటల నుండి రేపు ఉదయం 7 గంటల వరకు స్వామివారి నామ సంకీర్తన ఏకాహం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటమైనది. కావున భక్తులందరూ స్వామివారి ఏకాహం కార్యక్రమంలో కూడా పాల్గొని తిలకించి స్వామివారి భజన కార్యక్రమం కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బయట వైపున స్వామివారి తీర్థప్రసాదాలు కూడా ఏర్పాటు చేయటమైనది. కావున 50 మంది భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించి స్వామివారి కృతజ్ఞతకు ప్రాచులు కావాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక లాయర్పేట సాయి మందిరం నందు కొలువై ఉన్న శ్రీ మరకత వరసిద్ధేశ్వర స్వామి వారికి అఘోర పాశుపత హోమం మరియు అభిషేకాలు నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఒంగోలు లాయర్పేట షిర్డీ సాయిబాబా మందిరంలో ప్రతిష్ఠింపబడినటువంటి మరకత శ్రీ రాజసిద్ధేశ్వర స్వామివారికి ఉదయం అనేక ద్రవ్యాలతోటి అఘోర పాశుపత హోమం అలాగే అఘోర పాశుపత అభిషేకం అనేటువంటి జరుగుతున్న స్వామివారికి. ఈ అఘోర పాశుపతం అనేటువంటిది రుద్రంతో సహా అఘోర పాశుపతం అనేటువంటిది చాలా విశేషమైనది. మనకు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి దోషాలను తొలగించగల ఒక మహామంత్రం అఘోర పాశుపతం అనేటువంటిది. అటువంటి అఘోర పాశుపతంతో ఇవాళ ఉదయం స్వామివారికి అభిషేకం జరుగుతున్నది. అలాగే ఇప్పుడు అఘోర పాశుపత హోమం జరుగుతున్నది. ఇది ఈ పూట కార్యక్రమం. అలాగే ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో 6:30 సమయంలో స్వామివారికి సహస్రనామార్చన శివసహస్రనామార్చన జరుగుతుంది. శ్వేత పుష్పాలతోటి శివసహస్రనామార్చన జరుగుతుంది. అది 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే 10:30 నుంచి పరమశివుడు ఆవిర్భవించినటువంటి చాలా విశేషమైనటువంటి సమయం లింగోద్భవ సమయం. అందువల్ల దాన్ని పురస్కరించుకొని ముందుగా 10:30కి మహాన్యాస పఠన పారాయణతోటి ప్రారంభం చేసి అలాగే అనేక ద్రవ్యాలతోటి 11 రుద్రాలు ఏకాదశి రుద్రాభిషేకం అనేటువంటిది జరుగుతుంది. పంచామృతాభిషేకం లింగోద్భవ సమయం వరకు ఈ అభిషేకం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఆ అభిషేకం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది. శివపార్వతుల యొక్క ఆ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ఈ యొక్క అభిషేక అనంతరం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి కాబట్టి జన్మకో శివరాత్రి అంటారు. కాబట్టి ఆ శివరాత్రి అనేటువంటి రోజుని పూర్తిగా శివనామ స్మరణలో జరపడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అటువంటి అవకాశం ఈ మరకత రాజసిద్ధేశ్వర స్వామి సన్నిధిలో అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క అభిషేకం హోమం అలాగే కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని ఆ యొక్క పరమేశ్వరుని యొక్క కృపను పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అది కూడా ఇది షిర్డీ సాయినాథుని యొక్క సన్నిధిలో జరుగుతుంది. బాబాగారు సదేహంగా ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి ఒక భక్తుడు శివలింగాన్ని తీసుకొస్తే దాన్ని మేగుడు అనే భక్తుడికి ఇచ్చి దాన్ని పూజ చేసుకోమని చెప్తారు. ఇప్పటికీ ఆ శివలింగం అనేటువంటి షిర్డీలో గురుస్థానంలో ప్రతిష్ఠింపబడి నిత్యం అర్చన జరుగుతున్నది. కాబట్టి ఈ సాయినాథుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠింపబడినటువంటి ఈ మరకత రాజసిద్ధేశ్వర స్వామివారి సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ విశేషమైన కార్యక్రమాలన్నింటిలో భక్తులు పాల్గొని ఈ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక స్ఫటికలింగం ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ భాగంలో ఈ యొక్క స్ఫటికలింగం ఏర్పాటు చేసి ఆ స్ఫటికలింగానికి అందరికీ అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్ఫటికం అనేటువంటిది పరమ శ్రేష్టమైనది. కాబట్టి ఆ స్ఫటికలింగానికి అందరూ అభిషేకం చేసుకొని అలాగే మరకత శివలింగం. పినై న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివనామ స్మరణతో హోరెత్తిన శైవాలయాలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.